ఉగాది పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక నివేదిక, ఒక రిపోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు వార్తలు నిలిచిన నివేదికలు, రిపోర్ట్స్ లేదా సూచీలు, ఇండెక్సెస్, వీటిపైన ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఏదైనా ఒక రిపోర్ట్ లేదా ఇండెక్స్ వార్తలు నిలిచిందనుకోండి, అభ్యర్థులు ఏ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలంటే, ఫస్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ రిపోర్ట్ రిలీజ్డ్. ఏ నివేదిక లేదా ఏ సూచి వార్తలు ఇచ్చినో దాని యొక్క టైటిల్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ కన్సర్న్డ్ ఇయర్. And second point to be focused is which international organization released that particular index or report that is in news. ఏ అంతర్జాతీయ సంస్థ ఈ వార్తలు నిలిచిన నివేదికని కానీ సూచిని కానీ విడుదల చేసి వార్తలు నిలిచింది. అండ్ థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది. అండ్ ఫోర్త్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ ర్యాంకింగ్స్. ఏదైనా రిపోర్ట్లో కానీ ఇండిసెస్లో కానివ్వండి ర్యాంకింగ్స్ ఉన్నాయనుకోండి, ప్రపంచంలో టాప్ ప్లేస్ మరి భారతదేశానికి సంబంధించిన ర్యాంకులను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ ఇండికేటర్స్ ఆర్ పారామీటర్స్. ఇండికేటర్స్ ఆర్ పారామీటర్స్. ఈ వార్తలు నిలిచిన నివేదిక లేదా రిపోర్ట్ ఉంది కదా, ఈ నివేదికను ప్రిపేర్ చేయడానికి, సిద్ధం చేయడానికి ఈ సంస్థ ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది, ఈ అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ ఇవే ఒక్కొక్కటిగా చూద్దాం. టైటిల్ ఆఫ్ ద పర్టికులర్ రిపోర్ట్ దట్ ఈస్ ఇన్ న్యూస్. ఈరోజు వార్తలు నిలిచిన ఆ నివేదిక పేరేంటి అంటారు? యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్. యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్. యాన్యువల్ అంటే వార్షిక, ప్రతి సంవత్సరం కూడా మనం చూసే ఒక రిపోర్ట్ లేదా నివేదిక. ఏ సంవత్సరం సంబంధించి? 2022. సో కొన్ని ఇండెక్సెస్ లేదా కొన్ని రిపోర్ట్స్లో ఇయర్స్ని ఎందుకు అబ్జర్వ్ చేయండి అంటే, కొన్ని ఇండెక్సెస్ లేదా రిపోర్ట్స్ ఈ సంవత్సరమే విడుదలవుతాయి, కానీ గడిచిన సంవత్సరానికి సంబంధించి కన్సర్న్డ్ ఇయర్ని ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయండి. మరి ఈ నివేదికను విడుదల చేసి వార్తలు ఇచ్చిన సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఏదంటే యుఎన్ఈపి. గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఏదైనా అంతర్జాతీయ సంస్థ, ముఖ్యంగా అందులోనూ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ కనుక వార్తలు ఇచ్చింది అనుకోండి, హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నైరోబీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యాలో ఉంది. ఇటీవల ఈ సంస్థ తరచూ వార్తలు నిలుస్తుంది. 50 years ఆఫ్ యానివర్సరీ, 50 years ఆఫ్ యానివర్సరీ. యాక్చువల్గా 1972లో ఏర్పడిన ఈ సంస్థ యొక్క 50th year యానివర్సరీ ఈ సంవత్సరంలో చూడడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల యుఎన్ఈపికి సంబంధించి తరచూ ఏదో ఒక ఒప్పందం మనం చూస్తున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ ఇటీవల వార్తలు ఇచ్చింది యుఎన్ఈపితో ఒప్పందాన్ని కుదుర్చుకొని. అలా అండ్ ఇటీవల మహారాష్ట్ర కూడా యుఎన్ఈపితో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు ఇచ్చిందని డిస్కస్ చేసాం. అలా యుఎన్ఈపి తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి, నైరోబీ కేంద్రంగా పనిచేస్తుంది. నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యా అని గుర్తుంచుకోండి. ఆఫ్రికా కాంటినెంట్లోని ఒక బీద దేశం. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్స్. మరి ఈ నివేదికలో దాదాపు ప్రపంచంలోని 61 సిటీలు, ప్రముఖ నగరాలు ఏవైతే ఉంటాయో వాటికి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. అందులో
టాప్ ప్లేస్లో ఉన్న సిటీ ఏది ప్రపంచంలోనే అంటే ఢాకా. ఢాకా ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్న సిటీ ఏదంటే మన భారతదేశానికి సంబంధించి మొరాదాబాద్ ఎక్కడ ఉంటుంది? యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఉన్న సిటీ ఏదంటే ఇస్లామాబాద్ అనగానే పాకిస్తాన్. సో ఇక్కడ ర్యాంకింగ్స్ చెప్పాను, కానీ ఏ విషయంలో ర్యాంకింగ్సో చెప్పలేదు. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ 2022 UNEP వారు విడుదల చేసిన ఈ నివేదిక ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత శబ్దపూరిత వాతావరణం, శబ్దం ఉన్న సిటీ ఏది, అత్యంత శబ్దంతో కూడుకున్న పట్టణం ఏది అంటారు. అదే ఢాకా. ఈ రిపోర్టు అసలు ఎలా ప్రిపేర్ చేశారంటే నాయిస్, బ్లేజెస్ అండ్ మిస్ మ్యాచెస్, ఇది ఒరిజినల్ నేమ్. ఈ టైటిల్ రిపోర్ట్ గుర్తుంచుకోండి. యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్గా రిలీజ్ చేస్తారు, కానీ వేటి ఆధారంగా? నాయిస్, శబ్దం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రపంచంలో ఏ నగరంలో అత్యంత ఎక్కువగా శబ్దం ఉంది అంటే అత్యంత డెసిబుల్స్, మనకి సౌండ్ లెవెల్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తారు. అంటే ఇక్కడ ఢాకా అంటున్నాను. ఢాకాలో ఎంత మొత్తంలో సౌండ్ లెవెల్ ఉంటుందట అంటే 119 డెసిబుల్స్ ఉంటుందట. డీబీ అంటాం, డెసిబుల్స్. మనం సౌండ్ లెవెల్ని ఏ వాల్యూతో, ఏ ప్రమాణంతో కొలుస్తామంటే డెసిబుల్స్, లాగరిథమిక్ వాల్యూతో కొలుస్తాం. డెసిబుల్స్ అనేది దేనికి ప్రమాణం? సౌండ్కి ప్రమాణం. ఈ డెసిబుల్స్ 1, 2, 3, 4 ఉందనుకోండి. ఈ డెసిబుల్ నెంబర్ అనేది ఎంత పెరిగితే అంతగా సౌండ్ లెవెల్, తీవ్రత అనేది పెరుగుతుంది అన్నట్టు. సౌండ్ లెవెల్ పెరిగిందా అంటే, శబ్ద తీవ్రత పెరిగిందంటే మానవాళిపైన చాలా దుష్పరిణామాలు ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్, ఎక్కువ సౌండ్ ఉందనుకోండి, హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి, హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. అంటే ఇక్కడ ప్రపంచంలో అత్యంత శబ్దం ఎక్కడ వినిపిస్తుందంట? ఢాకాలో శబ్దపూరిత నగరం అని గుర్తుంచుకోండి. సెకండ్ అంటే ఇది ఇక్కడ ఎంత? 119 డెసిబుల్స్. అండ్ సెకండ్ మొరాదాబాద్, మన ఇండియన్ సిటీ, ఉత్తరప్రదేశ్లో 114 డెసిబుల్స్ అంట యావరేజ్గా. అదే ఇస్లామాబాద్లో 109 డెసిబుల్స్. ఇవి గుర్తుంచుకోండి. టాప్ 3 సిటీస్ అకార్డింగ్ టు యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్, లేదా ఈ టైటిల్ గుర్తుంచుకోండి. ఎవరు విడుదల చేశారో అందులో భారతదేశం యొక్క నగరం సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఏదైనా నివేదిక వార్తలు ఇస్తే ఈ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ప్రస్థాన్ అనే విన్యాసం వార్తలు నిలిచింది. ప్రస్థాన్ విన్యాసం వెస్టర్న్ నావల్ కమాండ్ అంటే నేవీ వారు, ఇండియన్ నేవీ అధికారులు. నేవీలో కూడా వింగ్స్ ఉంటాయి. వెస్టర్న్ నావల్ కమాండ్ అన్నారు అనుకోండి, వెస్టర్న్ సైడ్లో పనిచేస్తారు అన్నట్టు. ఆఫ్ షోర్ సైడ్ ఉంటుంది కదా మనకు, సీ అంటే ఆన్ షోర్, ఆఫ్ షోర్ అంటే సీకి ఆనుకొని ఉన్న కొంత దూరం, కొంత ప్రాంతం అన్నట్టు. ఈ ఆఫ్ షోర్ వెస్టర్న్ నావల్ కమాండ్ వారు ఎక్కడ కండక్ట్ చేశారు? వెస్టర్న్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియా, భారతదేశానికి పశ్చిమ ప్రాంతంలోని సముద్ర ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేకమైన విన్యాసం, ముఖ్యంగా నిఘా అని గుర్తుంచుకోండి. ఇది ఎవరు నిర్వహించారో? వెస్టర్న్ నావల్ కమాండ్ ఆఫ్ ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి. అండ్ ఈ పేరు ఏంటంటే ప్రస్థాన్. ఎందుకు మరి? ఆఫ్ షోర్ ఏరియా, భారతదేశం అంటేనే 9 రాష్ట్రాలు సముద్ర సరిహద్దుతో ఉన్నాయి, కోస్టల్ స్టేట్స్గా ఉన్నాయి. అలా కోస్టల్ ఏరియాలో, ఆఫ్ షోర్ ఏరియాలో సముద్ర ప్రాంతంలో సంరక్షణ అనేది, సముద్ర ప్రాంతంలో పర్యవేక్షణ అనేది ఇండియన్ నేవీ యొక్క బాధ్యత. అందులో భాగంగా ఈ ఆఫ్ షోర్ ఏరియా ముఖ్యంగా B193 ఏరియా, ONGC అంటాం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్కి సంబంధించిన ఏరియా. ఈ ఏరియాలో రక్షణపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరిగింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ ప్రస్థాన్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేక విన్యాసం ఎవరికి సంబంధించింది? త్రివిధ దళాలు అంటారు, భారత నావికా దళానికి సంబంధించింది. అలా ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల వార్తలు ఇచ్చిన ధర్మ గార్డియనే కానివ్వండి, కోబ్రా వ్యారియరే కావచ్చు, స్లినెక్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల మిలాన్ అతిపెద్ద ఎక్సర్సైజెసే కావచ్చు. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ గురించి సంపూర్ణ సమాచారాన్ని మీకు మన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సర్ క్లాసెస్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఈరోజు ఇది కవర్ చేశాను కదా, ఈ 2022 సంవత్సరంలో వార్తలు నిలిచిన ప్రతి ఒక్క విన్యాసం, నేవల్ ఎక్సర్సైజ్ అయినా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయినా, మరియు ఆర్మీ ఎక్సర్సైజ్ అయినా, అన్నిటి గురించి సంపూర్ణంగా మీకు అక్కడ చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇప్పటివరకు చూడకపోతే చూడండి ప్రవీణ్ సర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, పరం శక్తి సూపర్ కంప్యూటర్ వార్తలు నిలిచింది. పరం శక్తి
ఇటీవల తరచూ ఏదో ఒక సూపర్ కంప్యూటర్ వార్తలు నిలుస్తుంది. మనం లాస్ట్ టైము పరం ప్రవేగా గురించి డిస్కస్ చేసాం. పరం ప్రవేగ అనగానే ఎక్కడ మనకి ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ఇన్స్టాల్ చేశారు. పరం ప్రవేగ అనగానే బెంగళూరులో ఇన్స్టాల్ చేశారు. ఈ టాపిక్ మనం ఆల్రెడీ లాస్ట్ మంత్లో డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ వీక్ మనకు పరం గంగా వార్తలు నిలిచింది. పరం గంగా సూపర్ కంప్యూటర్ దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఐఐటి రూర్కీలో ఇన్స్టాల్ చేశారు. ఈరోజు మరొక సూపర్ కంప్యూటర్ పరం శక్తి దీనిని ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందంటే ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి మనకు? వెస్ట్ బెంగాల్. గుర్తుంచుకోండి. ఇటీవల ఒక అడ్వాన్స్ సూపర్ కంప్యూటర్ పరం శక్తిని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? సూపర్ కంప్యూటర్ని అంటారు. సో లొకేషన్ గుర్తుంచుకొని సరిపోతుంది. పరం గంగాని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటారు? ఐఐటి రూర్కీలో. అదే పరం ప్రవేగాని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో. సో ఈ మూడింటి గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మూడు కూడా పరం పేరుతోనే మనకు వార్తలు నిలుస్తూ ఉన్నాయి. పరం శక్తి, పరం గంగా, పరం ప్రవేగ. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలోనే అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీస్ ఏవైతే ఉంటాయో అందులో ఒక ఐఐటి ఖరగ్పూర్. ఇక్కడ సీడాక్ వారు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు సంయుక్తంగా ఇందులో ఈ నిర్మాణం ఈ ఇన్స్టాలేషన్లో సహకారాన్ని అందించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇవన్నీ అడగరు. జస్ట్ సూపర్ కంప్యూటర్స్ అనగానే సీడాక్ గుర్తుంచుకోండి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ అయ్యాయో గుర్తుంచుకోండి. అండ్ అందులోనూ ఐఐటీలకు సంబంధించి తరచు ఏదో ఒక అంశం వార్తలు ఇస్తుంది కాబట్టి అంతకుముందు సూపర్ కంప్యూటర్తోనేమో ఐఐటి రూర్కి వార్తలు వచ్చింది గంగాతో అండ్ శక్తితో. ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ సంబంధించి వార్తలు వచ్చింది. సేమ్ ఇదే ఐఐటి లాస్ట్ ఒక 4 months బ్యాక్ మనకు బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ విషయంలో ఒక కొత్త టెక్నాలజీతో వార్త నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనే అంశాన్ని చెప్పాను. దానికి లింక్ చేసుకోండి. అండ్ వార్తలు నిలిచిన ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఏ పోటీ పరీక్ష అయినా ఐఐటీల పైన ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా అంటున్నాను. అదేంటంటే 0 COVID కేసెస్ అంట. కోవిడ్ రహిత రాష్ట్రంగా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. 0 COVID కేసెస్. ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా ఒక్క క్రియాశీలక కేసు కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లేదంట. లాస్ట్ వీక్ వరకు కేవలం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోహిత్ అనే పట్టణంలో మాత్రం 1-2 కేసులు నమోదయ్యాయంట లాస్ట్ వీక్లో. అవి కూడా క్యూర్ అయిపోయినాయి అంట. సో ప్రస్తుతం భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ఏ ప్రత్యేకతతో వార్తలు ఇచ్చింది? 0 COVID కేసెస్ కరోనా రహిత రాష్ట్రంగా ప్రత్యేకంగా వార్తలు నిలిచిన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం మనం. అపటాని టెక్స్టైల్కి సంబంధించి డిస్కస్ చేస్తాం, జిఐ ట్యాగ్ సంబంధిత అంశం. అండ్ ఇటీవల ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పరశురామ్ కుండ్ అనే ఒక ఏరియా గురించి డిస్కస్ చేసాం ప్రసాద్ స్కీమ్లో భాగంగా. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సోలంగ్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీరో వ్యాలీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్ అనే అంశము. వీటితో ప్రత్యేకంగా ఈ టాపిక్స్ అన్నింటిని లింక్ చేసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రం అని గుర్తుంచుకోండి. పెమా ఖండు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మైనారిటీస్ ఇన్ ఇండియా అనే అంశం వార్తలు ఇచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం 6 మతాలను మైనారిటీలుగా గుర్తించారు. మైనారిటీ అంటే అల్పసంఖ్యాకులు. ఎగ్జాంపుల్ చెప్తాను. 2011 జనాభా లెక్కలను మనం అబ్జర్వ్ చేసాం. ఎందుకంటే మనకు అందుబాటులోనే అధికారికంగా అవి మాత్రమే. 2021లో జనాభా లెక్కలు రాలేదు కాబట్టి. సో 2011 జనాభా లెక్కల ఆధారంగా భారతదేశంలో మోర్ దెన్ 79.2 80 అనుకోండి 80% భారతదేశంలో హిందువులు ఉన్నారు. హిందూ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు. అండ్ 2011 జనాభా లెక్కల ప్రకారం 80 మంది, ప్రతి 100 మందిలో 80 మంది హిందువులు అయితే మిగతా 20 మంది ఉంటారు కదా, వారిని మనం మైనారిటీలు అంటాం. ఇది మెజారిటీ, ఇది మైనారిటీ, అల్పసంఖ్యాకులు. మరి ఈ మైనారిటీలో ఎన్ని మతాలు ఉన్నాయంటే 6 మతాలు ఉన్నాయి. ఎక్సెప్ట్ హిందూస్ ఆల్ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా.
ముస్లిం ఇస్లాం మతాన్ని అనుసరించేవారు, అండ్ క్రిస్టియన్స్ అండ్ సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్ ఆర్ పార్సీ. ఇవి గుర్తుంచుకోండి. 1 2 3 4 5 6 మతాలు. ఈ 6 మతాలను భారత ప్రభుత్వం మైనారిటీలుగా గుర్తించింది. నేషనల్ మైనారిటీ కమిషన్ యాక్ట్ ఆధారంగా మైనారిటీలుగా ఉన్నారు వీళ్ళు. సో మైనారిటీలు భారతదేశంలో ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్ ఆర్ పార్సీ. ఇక్కడ భారతదేశంలో ప్రతి 100 మందిలో 80 మంది మతపరమైన మెజారిటీలు కదా. సో మనకు ప్రతి 100 మందిలో 80 మంది హిందువులుగా ఉన్నారు, అండ్ ప్రతి 100 మందిలో 20 మంది మైనారిటీలు అంటున్నాను. ఎక్సెప్ట్ హిందూస్, భారతదేశంలో మెజారిటీ ఏ మతాన్ని అనుసరిస్తున్నారు? హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. మరి హిందూ మతం కాని వాళ్ళందరినీ కూడా మైనారిటీలు అంటాం. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ 20 మందిలో 14 మంది ముస్లిమ్స్గా పరిగణించండి. అంటే మైనారిటీల్లో మెజారిటీలు ఎవరు? ముస్లిమ్స్. సో జస్ట్ ఒక అర్థం కావడం చెప్తున్నాను. అలా భారతదేశంలో 2 రకాల మైనారిటీలు ఉంటారు. అదొకటి ఏంటంటే మనకు మతపరమైన మైనారిటీ, మనం అనుసరించే మతం ఆధారంగా హిందువులు మెజారిటీలు, అండ్ భారత ప్రభుత్వం గుర్తించిన ఈ 6 మతాలు మాత్రమే మైనారిటీలు. అదే మనకు భాషాపరమైన మైనారిటీలు కూడా ఉంటారు, లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా మైనారిటీలను గుర్తించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మతపరమైన మైనారిటీ అనే అంశం వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచింది అంటే భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేసింది. భారతదేశంలో దాదాపు 10 ప్రాంతాల్లో, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఎవరైతే హిందువులు ఉంటారో ఆ హిందువులు మైనారిటీలుగా గుర్తించబడాలి అంటున్నారు. మైనారిటీ ఒక ప్రాంతాన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రాంతాన్ని తీసుకుంటే ఎక్కడ ఏ మతస్థులు అయితే తక్కువ మంది ఉంటారో వాళ్ళే మైనారిటీలు, ఏ మతస్థులు అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళే మెజారిటీలు. మరి భారతదేశంలో ఈశాన్య రాష్ట్రం కనుక అబ్జర్వ్ చేస్తే అందులో మణిపూర్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్ ఈ రాష్ట్రాలు కానివ్వండి, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు మరియు లడఖ్ మరియు ఎట్ ద సేమ్ టైం కాశ్మీర్, ఇలాంటి ప్రాంతాలు కనుక చూసారనుకోండి, ఇక్కడ హిందూ మతస్థులు మైనారిటీలుగా గుర్తించబడాలి అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేసింది. ఎందుకంటే ఈ ప్రాంతాలను కనుక పరిగణిస్తే ఈ ప్రాంతాల్లో హిందువులే అల్పసంఖ్యాకులుగా ఉన్నారంట. అలా భారతదేశంలోని 10 ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరికి మైనారిటీలకు ఇచ్చే అన్ని రకాల హక్కులను, అన్ని రకాల సౌకర్యాలను కల్పించండి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, మైనారిటీలకు సంబంధించి మన భారతదేశ రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో 29వ ఆర్టికల్, 30వ ఆర్టికల్ 2 ఉంటాయి. 29th అండ్ 30th ఆర్టికల్. భారతదేశంలో మైనారిటీలుగా గుర్తించబడిన వారు ఎవరైనా కూడా మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. మరి మైనారిటీలుగా గుర్తించబడిన వాళ్ళు వీళ్ళు మాత్రమే మైనారిటీ విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఈ ప్రాంతాల్లో హిందువులే మైనారిటీలుగా ఉన్నారు కదా. రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాన్ని కనుక పరిగణిస్తే ఆ ప్రాంతంలో హిందువులే తక్కువగా ఉన్నారు, అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. కాబట్టి హిందువులకి కూడా ఇలాంటి సౌకర్యాలను కల్పించండి, హక్కులను కల్పించండి అని ఒక ప్రత్యేక పిటిషన్ వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, మైనారిటీలకు సంబంధించిన ఒక సంపూర్ణ సమాచారం. అండ్ 2014 సంవత్సరంలో జైనులకు మైనారిటీ హోదాని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో మైనారిటీలకు సంబంధించి సంరక్షణ చూసుకునే మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు ప్రస్తుతం కన్సర్న్ పర్సన్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ డాల్ఫిన్ డే వార్తలు నిలిచింది. నేషనల్ డాల్ఫిన్ డే అంటే భారతదేశంలో ఒక డాల్ఫిన్లకి సంబంధించిన ప్రత్యేక దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఇటీవల చేసిన ప్రకటన ఏంటంటే ఈ 2022 సంవత్సరం నుండి ప్రతి అక్టోబర్ 5వ తేదీని డాల్ఫిన్ డేగా, జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఎందుకు మరి ఈ డాల్ఫిన్స్కి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం మరియు వీటికి సంబంధించి ప్రత్యేక సంరక్షణ చర్యలను తీసుకోవడం. ఎందుకు మరి డాల్ఫిన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే భారతదేశంలో జాతీయ చిహ్నాలు ఉంటాయి, అంటే ప్రభుత్వం గుర్తించిన చిహ్నాలు, అలా జాతీయ జంతువు అని, జాతీయ వృక్షం అని ఇలా ఉంటాయి కదా. మరి డాల్ఫిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్వాటిక్ ఎనిమల్ ఇన్ ఇండియా, నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. అక్వా అనే పదం ఎక్కడున్న అక్వా, అక్వేరియం, వాటర్ రిలేటెడ్ అంటే నీటిలో ఉండే జంతువు అన్నట్టు. నేషనల్ అక్వాటిక్ ఎనిమల్గా భారత ప్రభుత్వం ఇప్పటికే డాల్ఫిన్ గుర్తించింది. మన గంగా రివర్ డాల్ఫిన్ అంటాం. సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్లాటనిస్టా గ్యాంజెటికా, ప్లాటనిస్టా
గ్యాంజెటికా. సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి. చిహ్నాలకి సంబంధించి అధికారిక చిహ్నాలు తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు, ఏపీ అయితే ఏపీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన చిహ్నాలు, మొత్తం ఇండియాకి సంబంధించి అయితే భారత ప్రభుత్వం గుర్తించిన అధికారిక చిహ్నాలు ఏవైతే ఉంటాయో వాటిని సైంటిఫిక్ నేమ్స్ ఆధారంగా గుర్తుంచుకోండి. ప్లాటినిస్టా, గ్యాంజెటికా లేదా అక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా డాల్ఫిన్. వీటి సంరక్షణ చర్యల కోసం ప్రతి వ్యక్తికి వీటిని సంరక్షించాలి, వీటి వల్ల జరిగే లాభం కానివ్వండి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కానివ్వండి ప్రత్యేకంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీని నేషనల్ డాల్ఫిన్ డేగా గుర్తించడం జరిగింది. సో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే సంస్థ ఈ ప్రత్యేకమైన కార్యాచరణను ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇషాన్ మంథన్ ఫెస్టివల్ వార్తలో నిలిచింది. ఇషాన్ మంథన్ ఫెస్టివల్ అంటున్నాను. ఒక వేడుక, ఒక పండుగ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో ప్రారంభమైంది. ఢిల్లీలో ఆల్మోస్ట్ 3 days జరిగింది. ఢిల్లీలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ స్టేడియం, ఒక స్టేడియం ఉంటుంది ఢిల్లీలో, న్యూఢిల్లీలో. అక్కడ జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రత్యేక వేడుకలు, ఒక ఫెస్టివల్. ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఫెస్టివల్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈశాన్య రాష్ట్రాలు అంటేనే ప్రత్యేక సంస్కృతి, విలక్షణ సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక నృత్య రూప ప్రదర్శన కానివ్వండి, పాటలు పాడడం కానివ్వండి, వారి సంస్కృతికి సంబంధించి ఎలాంటి చిహ్నాలైనా కూడా ఇక్కడ ప్రదర్శించే విధంగా ఇషాన్ మంథన్ అనే ఒక ప్రత్యేక వేడుకలను 3 రోజుల పాటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో మనం డిస్కస్ చేసినవన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సండే స్ట్రీట్ అనే ఇనిషియేటివ్తో ముంబై పోలీసులు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. సండే స్ట్రీట్ అనే ఒక ఇనిషియేటివ్, ఒక ప్రత్యేక కార్యక్రమం. ఎవరు? ముంబై పోలీసులు అంటున్నాను. ముంబై పోలీసులు ఇటీవల చేసిన ప్రకటన ఏంటంటే సండే వీకెండ్, చాలామంది కూడా వీకెండ్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ముంబై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మెట్రోపాలిటన్ సిటీస్లో. సో వీకెండ్ అంతా కూడా వర్క్ చేస్తారు కాబట్టి ఆ వీకెండ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి వీకెండ్ దృష్టిలో ఉంచుకొని ప్రతి సండే కూడా మినిమం 6 to 8 hours, అది టైం అనేది పర్ఫెక్ట్గా చెప్పలేదు, బట్ ఏంటంటే కొన్ని గంటల పాటు సండే రోజున ముంబై నగరంలోని కొన్ని ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో, మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ మెయిన్ రోడ్స్ పైన వెహికల్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో, వాహనాల రాకపోకల మొత్తాన్ని కూడా నిషేధించడం జరుగుతుందంట. అంటే రోడ్ల పైన వాహనాలు తిరగవు. ఎందుకు మరి ఇలాంటి ఇనిషియేటివ్ అంటే ఈ రహదారులు ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రజలందరూ కూడా ముంబైకి సంబంధించిన నగరవాసులు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చేవారు కానివ్వండి, ఈ రోడ్లపైన యోగాసనాలు వేయడం కానివ్వండి, స్కేటింగ్ చేయడం కానివ్వండి, సైక్లింగ్ చేయడం కానివ్వండి, ఆహ్లాదభరిత వాతావరణాన్ని రోడ్లపైన ఎంజాయ్ చేయడానికి ఈ ప్రత్యేక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. చాలా ఏరియాస్లో మనం కూడా చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ హైదరాబాద్ నక్లెస్ రోడ్ అనేది అద్భుతమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఆహ్లాదభరితంగా ఎంజాయ్ చేయడం అన్నట్టు. సో రోడ్లు ఏవైతే ఉంటాయో, ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో వాటిపైన వెహికల్ మూవ్మెంట్స్, వాహనాల రాకపోకలను అడ్డుకోవడం జరుగుతుంది. అండ్ ముంబై పోలీసులు ఏం చెప్పారంటే ఇప్పటి నుండి ప్రతి సండే కూడా సండే స్ట్రీట్ అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారంట. సో చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు ఎవరైతే ఉంటారో రోడ్లపైకి వచ్చేసి సైకిల్ తొక్కడం, స్కేటింగ్ చేయడము, యోగాసనాలు వేయడము, ఎక్సర్సైజెస్ చేయడము, ఇలాంటివి అంటే రోడ్లపైన అద్భుత క్షణాలను గడపడం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలా ముంబై పోలీసులు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఇటీవల ముంబై పోలీసులు తరచు వార్తలు ఇస్తున్నారు. నిర్భయ స్క్వాడ్ అనే ఒక అంశం గురించి చెప్పాను మీకు. నిర్భయ స్క్వాడ్. సో నిర్భయ స్క్వాడ్ అంటే ముఖ్యంగా ముంబైలో, మహారాష్ట్రలో మహిళా సంరక్షణకు సంబంధించి ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లేదా మహిళా బృందాలు, పోలీసుల బృందాలు, దాని గురించి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ వేదికగా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్లో హెడ్ క్వార్టర్ ఉంది, లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. సిడ్బీ ఒక రాష్ట్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ రాష్ట్రం? ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రాష్ట్రం. సిడ్బీ అనగానే ఈచ్ అండ్ ఎవ్రీవన్ చూడండి, స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలను డెవలప్ చేయడానికి ఉద్దేశించబడిన బ్యాంక్. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా మేఘాలయ రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం MOU యొక్క ఉద్దేశం ఏంటంటే మేఘాలయ రాష్ట్రంలో MSMEలు ఉంటాయి కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలకి కావాల్సిన రుణాలను కానివ్వండి, పరిశ్రమలకు మంచి ఎన్వైర్న్మెంట్ని ఏర్పాటు చేస్తుంది సిడ్బి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడా MSME సెక్టార్ డెవలప్ అయింది, అభివృద్ధి అయింది అంటే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగైనట్లే. ఎందుకంటే భారతదేశంలో పరిశ్రమల రంగంలో ఇండస్ట్రీ సెక్టార్లో గనక 100 మంది పని చేస్తున్నారు అనుకోండి, 100 మంది పరిశ్రమల రంగంలో పని చేస్తూ ఉంటే ఆ 100లో 80 మంది మోర్ దాన్ 80% MSME సెక్టార్లోనే పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు లార్జ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. అంటే అత్యధిక మంది పరిశ్రమల రంగంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశం ఇస్తున్న సెక్టార్ ఏదంటే MSME సెక్టార్ అని గుర్తుంచుకోండి. అలాంటి MSME ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి, MSME వాతావరణాన్ని డెవలప్ చేయడానికి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ఒప్పందం అనేది ఉపయుక్తంగా ఉంటుందని సిడ్బి ప్రకటించింది. అండ్ నెక్స్ట్ ఆజాదీ బజార్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. సో ఆజాదీ బజార్ లేదా ఆది బజార్ ఏ పేరుతో అయినా పిలవండి, ఆది బజార్, ఆజాదీ బజార్ అంటున్నాను, ఆజాదీ బజార్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా సో ఆది ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఆదివాసులకి సంబంధించి, ట్రైబల్ పీపుల్కి సంబంధించి, ఇటీవల ట్రైబల్స్ సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. లాస్ట్ 1 వీక్ బ్యాక్ అడవి అనే ఒక బ్రాండ్ కూడా వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా ట్రైబల్ పీపుల్, గిరిజనులు, గిరి అంటే కొండ, జనులు అంటే ప్రజలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో వారిని గిరిజనులు అంటాం. మరి కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన వారు ఎక్కువగా డిపెండ్ అవుతారు. అంటే ఫారెస్ట్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మడం ద్వారా వారికి జీవనోపాధిని పొందుతూ ఉంటారు. అలాంటిది వారు ఉత్పత్తి చేసే వస్తువులకు అడవి బ్రాండ్ని ఇస్తూ ఇటీవల కేరళ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇక్కడేంటిది ఆది బజార్. ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో ఆ ట్రైబల్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయి, వారు ప్రొడ్యూస్ చేసినవి ఏవైతే ఉంటాయి, వారు తయారు చేసినవి ఏవైతే ఉంటాయి, వారు అల్లిన వస్త్రాలు ఏవైతే ఉంటాయో, వారు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం అన్నట్టు. సో ట్రైబ్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో, ట్రైఫెడ్ వారి ఆధ్వర్యంలో, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైబ్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆది బజార్ ఇనిషియేటివ్ అంటే ప్రత్యేక స్టాల్స్ని, ట్రైబల్కి సంబంధించిన ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో. ఎక్కడ? సో ఇదంతా కూడా ఎక్తా నగర్ ఎక్కడ? ఎక్తా నగర్ లేదా కెవాడియా అంటాం, తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. కెవాడియా అనేది గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం, కెవాడియా. సో కెవాడియా ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం ఏదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఆ విగ్రహం చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో ఎక్తా నగర్, కెవాడియా అంటాం. ఆ ప్రాంతంలో 26 మార్చ్ నుండి 5 ఏప్రిల్ వరకు ఈ ప్రత్యేక స్టాల్స్, ట్రైబల్ ఉత్పత్తులకు సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ అడుగుతారు, ఆది బజార్ ట్రైబ్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో, ట్రైఫెడ్ వారి ఆధ్వర్యంలో ఎక్కడ జరుగుతుంది అంటే మనకు గుజరాత్ రాష్ట్రం వేదికగాను గుర్తుంచుకోండి సరిపోతుంది. ముఖ్యంగా ట్రైబల్ ఉత్పత్తులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్కార్స్ 2022 వార్తలు నిలిచింది. ఆస్కార్ 2022 అంటున్నాను. ఆస్కార్ అని పిలిచిన, అకాడమీ అవార్డ్స్ అని పిలిచిన ఒకటే గుర్తుంచుకోండి. అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తారు, లేదంటే ఆస్కార్స్ అంటారు. ఏ రంగానికి సంబంధించి? ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఫిల్మ్ ఇండస్ట్రీ, చలనచిత్ర రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం ఏదంటే ఆస్కార్స్. చలనచిత్ర రంగం ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ఆస్కార్స్. చరిత్ర ఉంది. 1929 మే 16 నుండి ఆస్కార్ పురస్కారాల ప్రదానం చేయడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే 24 ఫ్రేమ్స్ అంటేనే సినిమా ఇండస్ట్రీని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటిది 24 కేటగిరీల్లో ఆస్కార్కి సంబంధించి ఈ సంవత్సరం 2022 సంవత్సరంలో పురస్కార గ్రహీతలుగా ఎవరు వార్తలు ఇచ్చారో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో ఆస్కార్కి సంబంధించిన ప్రశ్నను అడగబోయే అవకాశం ఉంటుంది. ఆస్కార్ అనే కాదు, ప్రపంచంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏవైనా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ నోబెల్ పురస్కారాలే కానివ్వండి, అండ్ ఇటీవల మనం వార్తలు డిస్కస్ చేసిన అబెల్ పురస్కారమే కానివ్వండి, భారతదేశంలోనే హైయెస్ట్ అవార్డు మనకి భారతరత్న కానివ్వండి, అండ్ పద్మ పురస్కారాలు కానివ్వండి, అలా అవార్డుల పైన ప్రత్యేకత చూపండి. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆస్కార్స్ ఏ ఇయర్లో ప్రారంభమయ్యాయి?
1929లో ప్రారంభమయ్యాయి. సో 2022కి సంబంధించి పురస్కార గ్రహీతలు ఎవరో చూడాలి. సో ఇక్కడ 2022 ఆస్కార్ 2022, కానీ ఏ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలకి సంబంధించి ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అంటే 2021 సంవత్సరం మార్చ్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31 మధ్యకాలం, 2021 సంవత్సరం మార్చ్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు. అంటే గడిచిన సంవత్సరంలో విడుదలైన సినిమాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క సినిమాలో బెస్ట్ హీరో కానివ్వండి, బెస్ట్ హీరోయిన్ కానివ్వండి, బెస్ట్ యాక్ట్రెస్ కానివ్వండి, లేదా బెస్ట్ డైరెక్టర్ కానివ్వండి, బెస్ట్ ప్రొడ్యూసింగ్ కంపెనీ కానివ్వండి, యానిమేటెడ్ ఫిల్మ్ కానివ్వండి, అలా కాస్ట్యూమ్ డిజైనర్ కానివ్వండి, హెయిర్ స్టైలింగ్, మేకప్ మెన్ కానివ్వండి, జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ నామినేషన్లో ఉంటే చాలనుకుంటారు ప్రతి ఒక్కరు. అలాంటిది ఆస్కార్ని గెలుచుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా వారికి ఎంతటి ఆదరణ, ఎంతటి గుర్తింపు ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి ఆస్కార్కి సంబంధించి 2022 పురస్కార గ్రహీతలు ఎవరెవరో చూద్దాం. సో వివిధ కేటగిరీలో యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్, ద బెస్ట్ యాక్టర్ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ఉత్తమ నటుడు 2022 సంవత్సరానికి సంబంధించి ఎవరు అంటే విల్ స్మిత్. గుర్తుంచుకోండి, హాలీవుడ్లో దిగ్గజం విల్ స్మిత్. తను ఏ సినిమాలో నటనకి గాను ఈ పురస్కారం గెలుచుకున్నాడంటే కింగ్ రిచర్డ్ అనే సినిమా. అండ్ నెక్స్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్, సహనటుడు అంటాం కదా, సపోర్టింగ్ రోల్. తను ఎవరు అంటే ట్రాయ్ కట్సూర్ కోడా అనే ఒక మూవీ, ట్రాయ్ కట్సూర్ కోడా అనే మూవీ. సో ఈ షీట్ ఏదైతే ఉంటుందో మన హరీష్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ యాక్ట్రెస్ ఇన్ ఏ లీడింగ్ రోల్ అంటే ఉత్తమ నటి ఈ సంవత్సరానికి సంబంధించి జెసికా చస్టైన్, ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే, ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే అనే ఒక సినిమాకు గాను జెసికా చస్టైన్ గారు ఈ సంవత్సరం ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుచుకున్నారు. అండ్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ సహనటి, విమెన్, ఇక్కడ సహనటుడు, ఇక్కడ సహనటి అరియానా డెబోస్, వెస్ట్ సైడ్ స్టోరీ అనే ఒక సినిమా, అరియానా డి బోస్, వెస్ట్ సైడ్ స్టోరీ. అండ్ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ సినిమా ఏంటంటే ఎన్కాంటో. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న సినిమాటోగ్రఫీ ఏదంటే డ్యూన్ అనే మూవీ, డ్యూన్ DUNE. అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అంటే డ్రెస్సింగ్ సంబంధించి హీరోయిన్లకు సంబంధించి సినిమాలో డ్రెస్సింగ్ ఇస్తారు కదా, వాళ్ళు కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఆస్కార్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారంటే క్రూయల్లా అనే ఒక మూవీకి కాను. అండ్ డైరెక్షన్ సంబంధించి ఉత్తమ డైరెక్షన్కి సంబంధించి ఏ సినిమా గెలుచుకుందంటే ద పవర్ ఆఫ్ ద డాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటరీ ఫ్యూచర్ సమ్మర్ ఆఫ్ సోల్. అండ్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ మూవీ ద క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్. అండ్ నెక్స్ట్ ద ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విషయంలో ఏ సినిమా గెలుచుకుందంటే డ్యూన్. అండ్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్ డ్రైవ్ మై కార్. అండ్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్కి సంబంధించి ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ స్కోర్ ద డ్యూన్ అనే మూవీకి గాను, ఒరిజినల్ స్కోర్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ సాంగ్, సో మూవీలో మనకు సాంగ్స్ ఉంటాయి కదా పాటలు, ఏ మూవీకి కాను అంటే ఒరిజినల్ సాంగ్ నో టైమ్ టు డై అనే ఒక సినిమాకి గాను, అందులో టైటిల్ సాంగ్ నో టైమ్ టు డై. అండ్ బెస్ట్ పిక్చర్గా కోడా సినిమా, ఈ సంవత్సరం ఉత్తమ చిత్రం కోడా. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించి డ్యూన్ అనే చిత్రం. అండ్ నెక్స్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్లో ద విండ్ షీల్డ్ వైపర్ అనే చిత్రం ఉత్తమ చిత్రంగా ఈ సంవత్సరం వార్తలు ఇచ్చింది. అండ్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్లో ద లాంగ్ గుడ్ బై అనే సినిమా. సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానివ్వండి, సినిమాలో కంపోజ్ చేసిన సౌండ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డ్యూన్. అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో డ్యూన్ అనే ఒక మూవీ. అండ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విషయంలో కోడా అనే ఒక చిత్రం. అండ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విషయంలో బెల్ఫాస్ట్. సో యాక్చువల్గా ఆస్కార్ పురస్కారాన్ని 24 కేటగిరీస్ ఇస్తారు, కానీ ఈ సంవత్సరం మాత్రం 23 కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది బెస్ట్ యాక్టర్ గుర్తుంచుకోవాలి అడగవచ్చు, అండ్ బెస్ట్ యాక్ట్రెస్ గుర్తుంచుకోవాలి అడగవచ్చు, అండ్ బెస్ట్ మూవీ ఏంటి అని అడుగుతారు. అలాంటివి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు, ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే గారు ఈరోజు ఒక నియామకం విషయంలో వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే తను అడ్వైజర్గా నియమితులయ్యారు. అడ్వైజర్, సలహాదారు. ఎవరికి సలహాదారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో నూతన సలహాదారుగా నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే గారు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నాటో ఇటీవల వార్తలు నిలుచున్న
సైనిక కూటమి నాటోకి సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక్కటైనా ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. నాటో గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు, గుర్తుంచుకోండి. అది ఏ స్థాయి పోటీ పరీక్ష, ఏ పోటీ పరీక్ష. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఒటాన్ అని పిలిచిన ఒకటే, నాటో అని పిలిచిన, ఒటాన్ అని పిలిచిన ఆర్గనైజేషన్ ట్రేటెడ్ అట్లాంటిక్ నాడ్. ఇది ఫ్రెంచ్ భాష, ఇది ఇంగ్లీష్ భాషకి సంబంధించి. అండ్ జెన్స్ స్టాన్బర్గ్ అనే ఒక పర్సన్ నాటోకి సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే నాటో చీఫ్ అన్నట్టు, నాటో హెడ్ అన్నట్టు. సో జెన్స్ స్టాల్బర్గ్ అనే పర్సన్ ఇప్పటికే నాటోకి సెక్రటరీ జనరల్ విధులు నిర్వహిస్తున్నారు. తన యొక్క పదవీ కాలం పొడిగిస్తూ నాటోలో తీసుకున్న కీలక నిర్ణయం ఇటీవల వార్తలు ఇచ్చింది. నాటో సెక్రటరీ జనరల్గా కమింగ్ 2023 సెప్టెంబర్ 30 వరకు జెన్స్ స్టాల్టెన్బర్గ్ గారే సెక్రటరీగా, హెడ్గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వాటర్ ప్రైజ్. సో వాటర్ ప్రైజ్ వార్తలు ఇచ్చింది, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. యాక్చువల్గా ఇలాంటిది, ఈ వాటర్ ప్రైజ్ నియమాలు ఎలా పిలవచ్చు అంటే మనం నోబెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్ అనొచ్చు, వాటర్ ప్రొటెక్షన్, నీటి సంరక్షణ విషయంలో కనుక ఒక నోబెల్ ఉంటే అదే ఈ వాటర్ ప్రైజ్. అలా మ్యాథ్స్లో కనుక నోబెల్ ఉంటే అది అబెల్ ప్రైజ్. అవార్డులపైన ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఆస్కార్స్ ఏవైతే ఉంటుందో, ఆస్కార్కి సంబంధించి పుట్టు పూర్వోత్తరాలు కానివ్వండి, చరిత్ర కానివ్వండి, చరిత్రలో ఆస్కార్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు, అతి పెద్ద వయసులో ఆస్కార్ గెలుచుకున్న వారు ఎవరు, స్పెషాలిటీస్, ఆస్కార్లో ఇచ్చే ఆ ప్రతిమ ఏదైతే ఉంటుందో ప్రతిమకి సంబంధించి ప్రత్యేకతలు, దాని మెజర్మెంట్స్ కానివ్వండి, ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి వాటిపైన కూడా ప్రశ్నలు అడుగుతారు. మీకు ఎక్స్క్లూజివ్గా ఆస్కార్స్కి సంబంధించి ఈ ఇయర్ ఆస్కార్స్తో పాటు చరిత్రకి సంబంధించి, చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఉన్నాయి ఆస్కార్ సంబంధించి, వాటన్నిటిని కూడా సంపూర్ణ సమాచారాన్ని మీకు మన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాను. ఈరోజు మార్నింగ్ వీడియో రిలీజ్ అయింది, ఒక్కసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఇలాంటి సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది, స్పెషల్ ఎక్స్క్లూజివ్ టాపిక్ వైజ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వాటర్ ప్రైజ్ అంటున్నాను, నీటి అవార్డు అనొచ్చు. ఎవరిస్తారు? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్, సివి అనే సంస్థ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ 1991 ఇయర్ నుండి ప్రతి ఏటా కూడా నీటి సంరక్షణ, నీటిలో అద్భుతమైన కృషి చేసిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వాటర్ సైంటిస్టులను కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం వాటర్ ప్రైజ్ స్టాక్హోమ్ వాటర్, స్టాక్హోమ్ అంటే స్వీడన్ అన్నట్టు, స్వీడన్కి సంబంధించిన క్యాపిటల్. మరి ఈ సంవత్సరం ఈ ప్రైజ్ని గెలుచుకునే, ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ ఎమెరిటస్. సో ప్రొఫెసర్ ఎమెరిటస్ విల్ఫ్రీడ్ హెచ్ బ్రూట్సాట్, తన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. వాటర్ ప్రైజ్ పురస్కార గ్రహీత ఎవరంటే విల్ఫ్రీడ్ హెచ్ బ్రూట్సాట్. విల్ఫ్రీడ్ హెచ్ బ్రూట్సాట్ ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికాకి సంబంధించి. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి గుర్తించే పరిజ్ఞానం ఉంటే చాలు. అదొకటి ట్రిక్, గుర్తుంచుకోండి. సో ఈ పేరును ఒక 2-3 సార్లు చూడండి, ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. నెక్స్ట్ క్రీడలకి సంబంధించి సాఫ్, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ముగిసిన అండర్-18 విమెన్స్ ఛాంపియన్షిప్లో ఇండియా విజేతగా వార్తలు ఇచ్చింది. అండర్-18 18 ఇయర్స్ అండ్ బిలోకి సంబంధించి విమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో విజేతగా ఇండియా. ఎక్కడ జరిగింది? భారత్ వేదికగా జార్ఖండ్ జంషెడ్పూర్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో భారత్ విజేత అని గుర్తుంచుకోండి. సాఫ్ 2002 కప్, సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, విజేతగా ఎవరు వార్తలు ఇచ్చారంటే ఇండియా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సెకండ్ పొజిషన్లో బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం చూస్తే ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ 2022 విడుదల చేసిన సంస్థ ఏంటి, భారతదేశానికి సంబంధించిన నగరం ఏది సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ ప్రస్థాన్ అనే ఒక ఎక్సర్సైజ్, ప్రత్యేక విన్యాసం ఇండియన్ నేవీకి సంబంధించి వెస్టర్న్ నావల్ కమాండ్ వారు నిర్వహించడం జరిగింది. అండ్ పరమశక్తి సూపర్ కంప్యూటర్ వార్తలు నిలిచింది, ఐఐటి ఖరగ్పూర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది, సీడాక్ వారి ఇన్నోవేషన్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ కోవిడ్ కరోనా రహిత రాష్ట్రంగా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ మైనారిటీస్ ఇన్ ఇండియా అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. భారతదేశంలో ఇప్పటివరకు మైనారిటీగా గుర్తింపు పొందిన వారందరూ కూడా మతపరంగా మనం చూస్తూ ఉంటాం. మరి కొన్ని ప్రాంతాలు, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి మైనారిటీ హక్కులను ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ వార్తలు నిలిచింది. అండ్ అక్టోబర్ 5వ తేదీని ప్రతి ఏటా కూడా డాల్ఫిన్ దినోత్సవంగా మనం నిర్వహించుకోబోతున్నాం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇషాన్ మంథన్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరుగుతున్న పండుగ.
అండ్ సండే స్ట్రీట్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ ముంబై పోలీసులు సో రహదారులు రోడ్లు ప్రధాన రహదారులు ఏవైతే ఉంటే వాటిపైన ఉల్లాసంగా గడిపే క్షణాల కోసం ఈ ఇనిషియేటివ్. అండ్ సిడ్బీ మేఘాలయ రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం సో ఎంఎస్ఎంఈ సెక్టర్ అభివృద్ధికి సంబంధించి. అండ్ ఆది బజార్ అనే ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ స్టాల్స్ వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఆస్కార్స్కి సంబంధించి కంప్లీట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే గారు అడ్వైజర్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ నాటోకి సంబంధించి సెక్రటరీ జనరల్గా విధుల్లో ఉన్న జెన్స్ స్టాల్టెన్బర్గ్ నాటో అనగారి హెడ్ క్వార్టర్ బ్రస్సెల్స్ బెల్జియం. అండ్ ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి గాను వాటర్ ప్రైజ్ నోబెల్ ఇన్ వాటర్గా పరిగణించే ఒక ప్రతిష్టాత్మక పురస్కార విజేత అమెరికాకి సంబంధించి వాటర్ కన్జర్వేటర్ సో విల్ఫ్రీడ్ గారు. అండ్ క్రీడలకు సంబంధించి సాఫ్ అండర్-18 విమెన్ ఛాంపియన్షిప్ విజేతగా భారతదేశం. భారత్ ఆతిథ్యంలో ముగిసిన దక్షిణ ఆసియా ఫుట్బాల్ సమాఖ్య వారి టోర్నమెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం.